అధ్యాయం 40 నుంచి మనం చదివినట్లయితే 42 వరకు ఇలాగున రాయబడి ఉంది. నేను చదువుతాను, మీరు నా మాటను ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. నేను చదువుతానమ్మా, నేను చదువుతుండగా మీరు వెనకాల అందరూ పలకండి, ఎవరు మౌనంగా ఉండవద్దు, అందరూ పలకవలసిందిగా తెలియచేస్తున్నాను. చూడండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. చెప్పండి అందరూ. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుసుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన నీ ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయమందు మేమందరము నీ మందిరములో సమకూర్చబడి ఇంతవరకు నాయన పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారా, సాక్ష్యాలలో, కీర్తన ధ్యానములో, స్తుతి ఆరాధనలో నాయన ప్రభువా, ఇదిగో ప్రకటనలో మీరున్నారు నాయన. కార్యక్రమాన్ని ఇంతవరకు ఘనముగా మీరు జరిగించారు. ఇంతవరకు మేము స్తుతించాము, మేము ప్రార్థన చేశాము, మేము ఆరాధన చేశాము. ఇదిగో ఇప్పుడు నీవు మాట్లాడబోతున్నావు గనుక నీ మాటలు వినడానికి ఆసక్తి కలిగిన నీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు నాయన. వాటిని వివరించడానికి అత్యాశక్తితో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నీవిచ్చిన అధికారం బట్టి నాకు నీ కృపనిచ్చి నన్ను నీ నోటి బోరగా వాడుకొని నీ జ్ఞానమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో చూడండి, ఇక్కడ మనము చదవబడిన వాక్య భాగం ఏంటి అంటే, పొలంలో ఇద్దరు ఉంటారు. పొలంలో ఎందరుంటారు? అందరు ఉంటారమ్మా? ఇద్దరే ఉంటారా? చెప్పలే. పొలంలో ఇద్దరే పని చేస్తారా? ఇప్పుడు ఉడుపుడుతారు, ఎంతమంది ఉడుతారు? ఆకు తీస్తారు, ఎంతమంది వేస్తారు? మరి ఇద్దరే అంటే ఇద్దరు అని ఎలా చెబుతున్నారు మీరు? దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడింది ఏంటి? ఇద్దరు. వాళ్ళిద్దరు ఎవరు? అసలు ఆయన రాకడప్పుడు ఒకరు ఎత్తబడతారట, ఒకరు ఎలవబడతారు. ఊర్లో ఉన్నప్పుడు ఒకరు ఎత్తబడతారట, ఒకరిద్దరు. తిరగలు ఇసిరే వాళ్ళు ఇద్దరు అయితే పొంది తిరగలంటే ఇద్దరు ఇసిరుతారు. మంచిదే, ఎందుకంటే అది ఒక్కొక్కరు ఎక్కడో చెయ్యి ఖాళీ ఉండి ఖాళీ ఉన్నమ్మా మూడో చెయ్యి ఎత్తేస్తుందో, లేకపోతే లేదు, వాళ్ళిద్దరు ఇసురుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు ఇసిరినప్పుడు ఒకరు ఎత్తబడతారట, ఒకరు ఎరబడతారు. కానీ చూడండి, అంటే దేవుడి రాకడ ఎప్పుడు అని చెప్తుంది. చెప్పాడా దేవుడు? ఖచ్చితంగా ఈ సమయం అందే వస్తుంది, లేకపోతే ఈ గంట వస్తుంది, ఈ గడియ వస్తుంది, పలానా నెలలో పలానా నిమిషం వస్తుంది అని చెప్పాడా? ఇక్కడ క్లారిటీగా క్లియర్గా రాయబడింది ఏంటంటే, చదవండి ఆ మాటను. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ పొలము అనగా అర్థం ఏమిటి చూడండి. అంటే ఏ దినమైనా ప్రభు రాకడ రావచ్చు, కాబట్టి మనం ఏం చేయాలట? సిద్ధంగా ఉండాలి. నువ్వు పని చేసుకోవచ్చు, లేకపోతే ఊరు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో ఊరు వెళ్ళొచ్చు, లేకపోతే ప్రయాణంలో ఉండొచ్చు, లేకపోతే బయట ఉండొచ్చు, ఇంటిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండు. కానీ ఎప్పుడు వస్తే అప్పుడు ఎత్తబడడానికి ఏమై ఉండాలట? మనము సిద్ధంగా ఉండాలి. అయితే ఇది ఇక్కడతో విడిచిపెట్టండి, ఇక్కడ ఎక్కువ వివరణ మనకు అక్కర్లేదు. కానీ అసలు విషయానికి వద్దాం. పొలము అనగా ఏమిటి? ఏంటి? దేవుడు ఇప్పుడు ఇందాక మనం పొలంలో ఎందరు ఉంటారంటే ఇద్దరు అన్నాం, ఇద్దరు అనేసారు. కానీ పొలంలో చాలామంది, లోకములో ఉన్న పొలంలో చాలామంది పనిచేస్తారు. కానీ ఇక్కడ పొలము అంటే ఏంటో చూద్దాం రండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదివినట్లయితే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన సంఘములో ఆ సంఘంతో చెప్తున్నారు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరేమై ఉన్నారు అంటే, కొరింథీ సంఘాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు? అక్కడ అపోస్తలుడైన పౌలు వ్యవసాయం అంటే పొలముతో పోలుస్తున్నాడు. అవునా కదా? పొలముతో పోలుస్తున్నాడు. అంటే ఈ మీరు పొలము అంటే సంఘము అంటే ఏంటంటే, ఇది సంఘాన్ని దేనితో పోల్చాడండి? పొలము. ఇంకొకటి కూడా మీకు నేను తెలియచేస్తాను. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆ యెషయా గ్రంథంలో కూడా చెప్తాడు ఏంటంటే, ద్రాక్షవల్లితో పోలిస్తాడు. 3వ అధ్యాయం అనుకుంటా చూడమ్మా. ద్రాక్షవల్లులు మీరు ద్రాక్షవల్లితో. ద్రాక్ష అంటే ఎక్కడ ఉంటుంది? అది పొలములో. అవునా కదా? ఇంటికాడ వేస్తామా? ఇంటికాడ కాయదు, పొలంలో వేయాలి. పొలమే ద్రాక్షవల్లి అంటే పంట. ఆ పంట ఎక్కడ ఉంటుంది? పొలంలో. అంటే ఇక్కడ ఒకటి పొలము అనగా సంఘము,
ఒకటి పొలము అనగా లోకం. రెండు రకాలుగా మనకిక్కడ కనబడుతుంది. అయితే ఈ పొలములో ఉన్న ఇద్దరెవరు? ఇప్పుడు అక్కడ పనిచేసే ఆ ఇద్దరెవరు? ఎవడో ఆంజనేయులు గారు, చిన్న గారు పనిచేస్తున్నారా? లేకపోతే నాగరాజు, పౌలు గారు పనిచేస్తారా? లేకపోతే మీరు చేసేదా? కాదు. ఆ ఇద్దరు ఎవరు అంటే మనం వినాలి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇద్దరు అని చెప్తున్నాడు. పొలములో ఇద్దరు పని చేయుచుండగా. ఖచ్చితంగా మనము ఇప్పుడు ఈ పొలములో పనిచేయవాడు ఎత్తబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సంఘములోకి ఏం చేయాలమ్మా? ఈ పొలములోకి రావాలి. ఏ పొలము? సంఘము అనే పొలములోనికి నీవు రావాలి. నా భక్తి నాది, నా ఇంటిలో నేనే ప్రార్థన చేసుకుంటాను, నా ఇంటికాడ నేనే ఉంటాను, బయటికి వెళ్ళను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వీళ్ళు నేను కలుసుకుని సంఘంలోకి వెళ్ళను అంటే అవ్వదు. నువ్వు ఎత్తబడాలంటే సంఘము అనే పొలములోనికి రావాలి. సంఘ సహవాసములో నీవు బలపడాలి, రావాలి, కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, ఆలకించాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవునికి స్తుతులు అర్పించాలి, దేవుడు మాట వినాలి, ఆ మాటను హృదయంలో దాచుకోవాలి. విన్న వాక్యాన్ని ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. అలాగున సిద్ధపడరావా. అంతేగాని నువ్వు పొలములోనికి అంటే సంఘములోనికి రాకుండా, సహవాసంలోనికి రాకుండా నువ్వు నేనే బయలుపడతానంటే ఎక్కడవుతుంది? అవుతుందా? అవదు. ఒంటరి ప్రార్థన ఎంతసేపు? ఆయన కూడా అంటాడు కదా, మన లేఖనం నెరవేర్చిన 3 పేటల తాడు వంటి బలమైన ప్రార్థన కావాలి. ఎప్పుడు అది 3 పేటల తాడు ఎప్పుడవుతుంది అమ్మా? సంఘము సహవాసము కలిగి ప్రార్థన చేస్తే. చాలామంది అంటారు, ఇదిగో ఫలానా సంఘంలో మా దగ్గరికి వస్తేనే ఎత్తబడే గుంపులో ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్తే అమ్మా? మా దగ్గరికి వస్తే. ఇది కరెక్ట్ కాదు. ఎవడు ప్రేమ సాగర్ గారి సంఘానికి రండి, అక్కడే ఎత్తబడతారు. కరెక్టా? కాదు. ఇప్పుడు మన్నా చర్చికి వెళ్తే ఎత్తబడతామా? కాదు. లేకపోతే ఓసన్న మినిస్ట్రీకి వెళ్తే ఎత్తబడతామా? కాదు. లేకపోతే పిల్లదిలిపి సంఘాలకు వెళ్తే ఎత్తబడతామా? కాదు. ఎక్కడ ఎత్తబడతావు? ఎప్పుడు ఎత్తబడతావు అంటే నువ్వు దేవుని సంఘానికి, అంటే ఆయన రాకడకు సిద్ధపడినప్పుడు ఎత్తబడతావు. నువ్వు ఎక్కడున్నావు, ఏ సంఘానికి వెళ్ళావు, ఎక్కడ ఆరాధన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యత కాదు. నువ్వు వెళ్ళిన సంఘంలో నమ్మకంగా నీతియుక్తమైన ప్రవర్తన కలిగి దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొంది దేవుని సంఘంలో నిలబడినప్పుడు, నువ్వు నీతి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, దేవునికి యథార్థతగా కనబడినప్పుడు నీవేం చేస్తావు? హల్లెలూయా. నోవాహు, ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావు అన్నాడే. ఎంతమంది లేరు అక్కడ? పలకరించవచ్చు కదా. పలకరించలేదే. కారణం ఏంటో తెలుసా? అతను అక్కడ నీతిమంతుడు. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ఎక్కడున్నా ఎత్తబడతావు. అయితే నీవు నీ సంఘాన్ని ప్రేమించి సంఘములో సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడైనా మన నీతి బాగోపోతే నువ్వు 1,00,000 మంది సంఘంలో ఉన్న, 1,00,000 మంది సంఘం కలిగిన సంఘంలో ఉన్నా, అవునా కదా? ఇందాక రాత్రి ఒక మాట అనుకున్నాం. ఇందాక మనము క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే విశ్వాసంలో క్రియలు లేకపోతే అది మృతమే కదా. అలాగే నీలో నీతి లేకపోతే, నీలో యథార్థత లేకపోతే, నీతో మంచి ప్రవర్తన లేకపోతే నువ్వు ఎంతమంది గుంపులో ఉన్నా, అరే నాయన ఇప్పుడు మరి మీ భార్య రక్షింపబడిందిరా, ఆవిడ రేపు పొద్దున్న రాకపోతే ఎత్తబడిపోద్దిరా అన్నాం అనుకో. ఒకడు అంటాడు, ఇలాగ అంటాడు, చూడండి పాస్టర్ గారు, మా ఆవిడ ఎత్తబడినప్పుడు ఆవిడ కాలు పట్టుకుంటానంట. దేవునికి ఏం చేస్తాడంట? ఎప్పుడు మరి కాలు పట్టుకోవడానికి వెనకాల తిరుగుతాడేంటి? ఎక్కడో పొలంలో ఉంటాడు వీడు, ఈవిడ ఇంటికాడ ఉంటుంది. అప్పుడేం చేస్తాడు? కాబట్టి అలా కాదు, అది కాదు విశ్వాసం. ఎవరి రక్షణ వారిది. సహవాసం ప్రాముఖ్యంగా ఉండాలి. ఇది పొలము. ఈ పొలములోకి వస్తే, యేసయ్య పొలములోకి వస్తేనే ఎత్తబడతాం. ఈ సంఘంలోనికి వస్తేనే ఎత్తబడతాం. సంఘ పరిచర్యలోకి వస్తేనే మనము ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. అయితే చూద్దాం రండి ఒకసారి ఆది కాండానికి వద్దాం. ఆది కాండము తీయండి అమ్మ. ఆది కాండము తీసారా? 4:8 చదవండి ఒకసారి. కయీను చాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి పొలములు ఎంత ఉన్నారు ఇప్పుడు? ఆ ఇద్దరు ఎవరంటే కయీను, హేబేలు. ఇందులో ఎత్తబడిన వాడెవడు అంటే హేబేలు, ఎడబడిన వాడెవడు అంటే కయీను. ఇప్పుడు హేబేలును కయీను చంపేశాడు. ఇప్పుడు చంపేశాడు. కయీను హేబేలు రక్తం మొరపెట్టింది భూమిలోంచి, అయ్యో మా అన్నని శిక్షించు, అతని రక్తము ఒలికించు, లేకపోతే అతను దేశ దిమ్మర్చి అని ప్రార్థన చేసి ఉంటాడు. అంతే కదా? లేకపోతే ఇలాగన్నదా? క్షమించమని ప్రార్థన చేసిందా? లేదు.
క్షమించమని ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు అంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా. సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన వస్త్రములు తీసుకొని ఆయన వస్త్రముల అంగీల కొరకు చీట్లు వేసుకునేటప్పుడు ఆయన ప్రభు ఆల్రెడీ తండ్రి సిద్ధపడ్డాడు. నా కుమారుడు నా సహాయం కోరుతాడేమో అని సిద్ధపడి సైన్య సమూహముతో దేవదూతల గణాలతో వచ్చి యుద్ధము చేయడానికి లేకపోతే వారిని శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాడేమో. కానీ ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ ఆయన సిద్ధపడ్డాడు కాబట్టి ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించుము. హల్లెలూయా. ఇది క్షమించే రక్తము. ఈ ప్రార్థన క్షమించే ప్రార్థన. ఏబేలుకి అటువంటి ప్రార్థన చేసే అవకాశం కూడా కయ్యనిచ్చాడా? ఇవ్వలేదు. వెంటనే ఏం చేశాడంటే చంపేశాడండి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. విడవబడ్డాడు కయ్యను, ఎత్తబడ్డాడు ఏబేలు. అంటే ఏబేలు వలె మన జీవితాలను మనం సార్థకము చేసుకోవాలి. దేవునికి ఇష్టమైనది, దేవునికి శ్రేష్టమైనది మనం అర్పించే రోజున ఏబేలు వంటి మనసు మనకుందని అర్థం. అంతేగాని ఏబేలు వంటి మనసు లేకుండా ఏబేలు అంటే కయ్యను వంటి మనసు కలిగి ఇద్దామా వద్దా, కాదా, చేద్దామా, అవునా అవుదా అనే విశ్వాసం మనకు వెళ్ళదు. ఒకటే విశ్వాసమై మనం ఉండాలి, ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని యందు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కానీ ఇద్దరు పొలంలో పనిచేస్తుండగా ఎవరు ఎత్తబడ్డారంటే ఏబేలు ఎత్తబడిన వాడిగా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం రూతును మనం చూడొచ్చు. ఈ లోకంలో రూతు గ్రంథంలో రూతు విషయం మనం గమనిస్తే రూతుని బోయేజ్ అంటాడు. ఇక్కడ రూతు బోయేజ్ ఇద్దరు ఉన్నారు. ఎవరండి? రూతు, ఒకటి బోయేజ్. రూతు ఎవరు అంటే మోయాబిరాలు, అంటే అన్య దేశంలో పుట్టిన వ్యక్తి, దేవుని గురించి తెలియని వ్యక్తి, దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తి. కానీ ఆమె నయోమి కోడలుగా స్వీకరించబడిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మోయాబు దేశానికి వచ్చారు. మోయాబు దేశంలో భర్తలు మగవారిని అందరినీ కోల్పోయారు వాళ్ళు. ఏమండి, అందరు చచ్చిపోయారు అక్కడ మోయాబు దేశంలో? ఎవరయ్యా చిన్న? ఎవరు చచ్చిపోయారు? ముగ్గురు. వాళ్ళ పేర్లు ఏంటి తెలుసా? అబ్బా, యేసయ్య, దేవునికి స్తోత్ర. ఎవరండి అమ్మా? అది ముగ్గురు, తండ్రి, ఇద్దరు కొడుకులు చనిపోయారు. వాళ్ళు ముగ్గురు చనిపోయారు, ముగ్గురు స్త్రీలు మిగిలారు. ఇప్పుడు ఆ చిన్న కోడలు ఏం చేసింది? వార్పై ఏం చేసింది? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. అవునా కదా? అవునా అని చెప్పి రూతును అత్తుకుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక అన్య స్త్రీని తీసుకొచ్చి యోధా గోత్రములో చేర్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ బోయాజు ఎక్కడ ఉన్నాడు చూడండి, పొలంలో పనిచేస్తున్నాడు. రూత్ ఎక్కడికి వెళ్ళింది? బోయాజు యొక్క పొలములో పరిగి వేరుకోవడానికి వెళ్ళింది. ఆ పొలములో ఎవరున్నారంటే బోయాజు ఉన్నాడు. ఒకసారి ఏం చేసిందంటే ఒక మధ్యరాత్రి కాలంలో బోయాజు యొక్క పాదాల చెంత ఆమె నిద్రించినప్పుడు, నిజంగా బోయాజు ఎంత మంచివాడు, ఎంత నీతిమంతుడండి. అవునా కదా? నీతిమంతుడా దుర్మార్గుడా? నీతిమంతుడే. చెప్పరే, నీతిమంతుడు. ఎందుకంటే ఒక యవ్వన బిడ్డ చూడండి, ఒక స్త్రీ, ఒక అందమైన స్త్రీ ఎక్కడ కూర్చుందంటే ఎక్కడుందట? అర్ధరాత్రి కాలంలో బోయాజు యొక్క పాదాల చెంత ఉంది. లేచాడు, కాలు తగిలినప్పుడు చూచి లేచి దుప్పటి తీసి చూస్తే ఎవరున్నారు? ఇప్పుడు చూడండి, ఆమె అంట ఎవరితో సహవాసం చేసేదో తెలుసా? ఆమె గుణ లక్షణాలు మనం తెలుసుకోవాలంటే ఎవరితో? ఇప్పుడు చూడండి, ఇప్పుడు యవనస్తులు ఉన్నారు. యవనస్తులు ఎవరితో సహవాసం చేస్తారు? యవన బిడ్డలతో చేస్తారు. నీతో నాతో చేస్తారా? మనం ఏంటంటే రే నువ్వు అక్కడికి వెళ్ళకు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, అది చేయకు ఇది చేయకు అంటే మనతో మాట్లాడరాలేవు. ఎంతసేపు చూడండి, ఆడబిడ్డల విషయం వాళ్ళ ఫ్రెండ్కి తెలిస్తే కానీ మనకు తెలీదు. అవునా? తెలుస్తుందా లేదా? ఇప్పుడు ఈడైనా వాళ్ళ ఫ్రెండ్తో అన్నీ పంచుకుంటాడు, కానీ తల్లిదండ్రులతో పంచుకుంటాడు ఈడు? పంచుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇలాగా ఎవరితో సహవాసం చేయాలి? యాక్చువల్గా రూత్ అయితే తన వయసు వారితో సహవాసం చేయాలి. ఇప్పుడు ఈ పెళ్ళైన వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒక సహవాసం ఏంటి అమ్మా, వాళ్ళ ఇంట్లో సంవత్సరాల గురించి, వాటి గురించి, ఇది గురించి, అప్పో కష్టమో నష్టమో బాధో తెలియచేసుకుంటారు వీళ్ళందరూ ఒక చోట కూతురు. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అత్తలైన వారు ఉన్నారు, వాళ్ళేం చెప్పుకుంటారు? కోడలైన వారు ఉన్నారు, కోడల్లో పక్కన అత్తలో పక్కన పెట్టామనుకో, వీళ్ళేమో వాళ్ళ మీద, వాళ్ళేమో వీళ్ళ మీద చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే చూడండి, ఇక్కడ రూతు ఎవరితో సహవాసం చేయాలి? తన తోటి వయసులతో సహవాసం. కానీ ఎవరితో చేసేదట? అత్తగా అర్థం చేసిందా అమ్మా? ఆమె వయసు కంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఉండేదట. అది ఎవరు గమనించారు అంటే బోయాజు
గమనించాడు. నీ మొదటి విశ్వాసం కంటే ఈ విశ్వాసం చాలా గొప్పదమ్మా, నీ మొదటి ప్రవర్తన కంటే ఈ ప్రవర్తన అంతవరకు అంటే తన అత్తగారితో ఎలాగైతే ఇక్కడికి వచ్చిందో, ఏ ప్రవర్తన అయితే కలిగి ఉందో అదే ప్రవర్తన, అదే యొక్క బాధ్యత కలిగి చివరి వరకు నడుచుకుందట రూతు. అందుకే బోయాజు ఏమైపోయాడంటే, బోయాజును దేవుడు ఆమె వైపు ఆకర్షితుడయ్యేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. బోయాజు ఆ రాత్రి ఆమెను ముట్టాడంటే, లేదండి నువ్వు నీతిమంతురాలవు, నువ్వు పరిశుద్ధురాలవు, నీలో నేను అది కనుగొన్నానమ్మా, నీ ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు గొప్పదై ఉన్నది అని చెప్పి తర్వాత ఆమె కొరకు బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పొలములో ఇద్దరు అనడానికి వీళ్ళిద్దరు ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో ఉన్నాము. ఇప్పుడు సంఘంలో ఉంటే నువ్వు ఎత్తబడతావు. సంఘంలో ఉంటే అంటే సంఘంలో ఉంటేనే ఎత్తబడతామా? ఓ నిజంగా దేవుని మందిరము అంటాము. మందిరం అంటే రాళ్లతో కట్టిందే దేవుని మందిరమా? అక్కడ ఉంటాడా? గుడారాల్లో ఉంటాడా? లేకపోతే అందమైన రంగులు వేస్తూ ఉంటాడా? డెకరేషన్ చేస్తూ ఉంటాడా? ఉండడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యన నేను ఉంటాను. ఎక్కడ నా నామం మహిమపరచబడుతుందో, ఎక్కడ నా నామం గణపరచబడుతుందో, ఎక్కడ నన్ను ఆరాధిస్తారో, ఎక్కడ నన్ను స్తుతిస్తారో వారి మధ్యన నివాసము చేస్తాను. హల్లెలూయా. స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడను. కాబట్టి అక్కడ నేను ఉంటాను అన్నాడు. కానీ నువ్వు అందమైన రంగురాలతో కట్టిన ఇంటిలో నేను ఉండను. అందుకే నువ్వు సంఘం అనగా దేవుని సమకూర్చబడి, దేవుని రక్తములో కడగబడి సమకూర్చబడిన జన సమూహమే సంఘము. హల్లెలూయా. గురజాడ అప్పారావు గారు అంటారు ఏమని, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు, సంఘం అంటే ఏంటి గోళ్ళం ఈ కాదు, ఏంటి అందులో దేవుని రక్తము చేత కడగబడి సమకూర్చబడిన జన సమూహము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది సంఘము. ఈ సంఘంలో నీవు ఉండాలి. అలాగే ఆ సంఘంలో నువ్వు నిలబడాలి. ఆ సంఘంలో నువ్వు ప్రార్థన చేస్తే, ఆ సంఘంలో నువ్వు ఆరాధన చేస్తే, ఆ సంఘంలో దేవుని యొక్క వాక్యం విని నీ బ్రతుకును, నీ స్థితిని, నీ నడవతను మార్చుకొని, నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని స్థిర హృదయుడిగా నీవు ఉంటే ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. హల్లెలూయా. మన ప్రార్థన ఏమై ఉండాలి? రాకడ గుర్తులు కనబడుతున్నాయి కదా, కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయి, ఖచ్చితంగా కనబడుతున్నాయి. కనబడకపోతే ఎలాగా? చూడండి వ్యతిరేకత ఎంత ఉందో చూసారా? బాగా ఎక్కువగా యవ్వన బిడ్డలను వాడుకుంటున్నాడు దేవుడు. కూడా ఎవరిని వాడుతున్నాడండి? ఎవరి బిడ్డలు వాడుకుంటున్నాడు. వాళ్ళ వ్యతిరేకత పెరిగిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఏదైనా చేస్తున్నారు. అందుకే మనం ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలండి. ఎత్తబడే గుంపులో నేను ఉండాలి నాయన. ఇగో నన్ను కూడా నీ చూడండి ఆయన ఏమన్నాడంటే, మేఘాలను రథాలుగా చేసుకొని వస్తానన్నాడు. ఎలా వస్తాడట? మేఘాలను రథాలుగా చేసుకొని వస్తాడు. మరి వచ్చేటప్పుడు మరి ఏం చూస్తారు? అలా వచ్చేటప్పుడు ఎవరికి కనబడతాడు? ఎవరికి ఆ దర్శనం దొరుకుతుంది? ఎత్తబడిన వారికి. దేవునికి స్తోత్రం. అసలు కడబోరు ఎవరికి కనబడుతుంది అంటారు? వినబడిన వారందరూ ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆ చెవున ఆ బోర శబ్దం వినబడుతుందో వెంటనే అమ్మా కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమారా ప్రభు యేసును గాంచెదా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమారా ప్రభు యేసును గాంచెదా. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును, నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ
ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద హెచ్చించెను. దేవునికి స్తోత్రం. ఏంటండి, ఎప్పుడు వస్తాడు ఆయన? ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు. ఒకసారి మూల పాఠానికి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి ఒకసారి. 43వ చరణం వచనం చదవండి. అక్కడ ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇగో ఉగ్రత రాబోతుంది. తుఫాను హెచ్చరిక ముందుగానే తెలియజేస్తున్నారు, అవునా కదా? దేవునికి స్తోత్రం. తుఫాను హెచ్చరిక, లోతట్టు ప్రాంతాలందరూ ఖాళీ చేయవలసిందిగా మనం చేస్తున్నామని తెలియజేస్తారు. అప్పుడు వాళ్ళ మాట విని ఖాళీ చేస్తే ఏమవుతారు? బ్రతుకుతారు. మేము ఇక్కడే ఉన్నాం అన్నారనుకో ఏమవుతారు? ఒక ఆయన తుఫాన్లో చిక్కున్నాడట. మంచి విశ్వాసి, మీకు తెలియజేసి ఉంటాను నేను ఈ మాట. మంచి విశ్వాసి, చక్కగా ఉన్నాడు, ప్రార్థనాపరుడు. అన్నాడట, నా ప్రభు నన్ను రక్షిస్తాడు. కుటుంబస్తులు అన్నారు, రా మనం నీళ్ళు వచ్చేస్తుంది ఇంట్లోకి, మనం వెళ్ళిపోదాం రా అంటే, మీరు వెళ్ళండి నా దేవుడు నన్ను కాపాడుతాడు అన్నాడు. కుటుంబస్తులు వెళ్ళిపోయారు. ఈలోగా ఒకడు పడవేసుకుని వచ్చాడట. పడవేసుకుని వచ్చాడు, రే నాయన రారా బాబు, వరద పెరిగిపోతుంది, ఎక్కువ నేను తీసుకెళ్ళి ఒడ్డుకు దిగుతానంటే, నా దేవుడు వస్తాడండి అంటే, నేను దేవుడే నన్ను పంపించాడు రా బాబు రారా అంటే, లేదు లేదు నువ్వు దేవుడు ఏంటి, నువ్వెవడు మామూలు మానవుడే, నీకు నాకు సంబంధం లేదు అన్నాడు. అటు వెళ్ళిపోయాడు. తర్వాత ఎంతకి ఆ ఇల్లు మునిగిపోతున్న సమయంలో ఒక హెలికాప్టర్ వచ్చిందట. ఒరే బాబు, ఇగో తాడేస్తున్నాను, నిచ్చినేస్తున్నాను, పైకి రారా, దాన్ని పట్టుకొని నొడ్డుకి తీసుకెళ్తాంట. లేదు లేదు నా దేవుడు వస్తాడు అన్నాడట. చివరికి ఆడు వెళ్ళిపోయాడు, ఇడు మునిగిపోయి చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వీడు? పోనీ పరలోకంలో ఉందాం అనుకుంది. ఎక్కడికి వెళ్ళాడట? సరాసరి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని మీద కోపపడుతున్నాడట. ఏమయ్యా, నేను ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని కార్యాలు చేశాను, ఎంత సువార్త చేశాను, ఎంత పరిచర్య చేశాను, నువ్వు వస్తావు నన్ను చెయ్యందిచ్చి కాపాడతావంటే లేఖనం నెరవేరినట్లు లేఖనం నాలో నెరవేరుతుందన్నావు కదా, నీ వాక్యం నెరవేరుతుందన్నావు కదా, ఆ వాక్యాన్ని బట్టి నేను అక్కడ ఉంటే నన్ను పట్టుకోవడానికి రాలేదే అన్నాడట. రేపు పిచ్చోడా 3 సార్లు వచ్చాను నీకోసం, ఆ 3 సార్లు నువ్వు రావాలి, నేను వస్తే నువ్వేమైపోతారా? నా బదులు వచ్చిన వాడే నిన్ను రక్షించడానికి వచ్చినట్టు మరి వాళ్ళవాడు నువ్వు వెళ్ళాలని దేవుడు చెప్తున్నావు. మరి వచ్చారా ముగ్గురు? మొదట బంధువులు పిలిచారు, వెళ్ళలేదు. పడవ మీద ఒకడు వచ్చాడు, వెళ్ళలేదు. హెలికాప్టర్ వేసుకుని వచ్చాడు, వెళ్ళాడా? అంటే దేవుడే సరాసరి వచ్చి చేయందిస్తాడు అనేది కాదు. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఇరుకు వచ్చినప్పుడు, నీకు ఆపద నిన్ను చుట్టుముట్టినప్పుడు ఎవరో ఒకరి రూపంలో ఎవరో ఒకరి తరపున నీ పక్షం నిలబడి వ్యాఖ్యమాడిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నువ్వు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి దేవుడు చూపించిన మార్గంలో నువ్వు ప్రయాణించడమే. మరి ఎత్తబడాలంటే ఎలాగ ఎత్తబడతాం? ఎడబడిన గుంపులో ఉందామా, ఎత్తబడే గుంపులో ఉందామా? ఒక మాట మనం అనుకుందామండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, దేవుని మందిరంలోకి వచ్చాము. ఒక మాట ఆలోచిద్దాం. ఇక్కడ ఉన్న వారిలో కదలకుండా ఒక 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన వారు ఎంతమంది ఇంట్లో చెప్పండి? 1, ఇంకా 2, 3. మీరు పావుగంట చేస్తారా 10 నిమిషాలు? అలాగే. అంటే కొంతమంది ఉన్నాం చూడండి. అంటే మన గంటలు అక్కర్లేదు, కనీసం 10 నిమిషాలు దేవునితో గడిపే అనుభవం మనకుందా? మరి నీ హృదయం తలుపులు తెరిచి దొంగ వలే వస్తాను, తలుపులు తెరిచి ఉంచండి అంటే ఏం తలుపులు తెరుస్తావు? డోర్ తెరిస్తే దొంగోడు వస్తాడు, హృదయం తెరిస్తే దేవుడు వస్తాడు. అంటే నువ్వు దేవునికి ఆహ్వానిస్తున్నావా, దొంగకి ఆహ్వానిస్తావా అనేది తెలియాలి. అందుకే నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవునికి హృదయాన్ని తెరిచి దేవుణ్ణి ఆహ్వానించేవారిగా ఉండాలి. అలాగే నువ్వు ఆహ్వానించిన రోజున ఖచ్చితంగా నువ్వు ఎత్తబడతావు. నీ హృదయంలో దేవుడు ఉంటే నువ్వు ఎడబడతావా, ఎడబడే గుంపులో ఉంటావా, ఎత్తబడే గుంపులో ఉంటావా? ఈ లోకమనే పొలంలో నువ్వు పనిచేస్తున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన వారు అయితే ఖచ్చితంగా దేవుడు కడబోరు శబ్దం వినబడగానే ఎత్తబడతావు. నువ్వు పొలంలో పనిచేస్తున్నా దేవుని చిత్తమైన దేవునికి ఇష్టానుసారమైన జీవితం నీదైతే దేవుడు ఖచ్చితంగా నిన్ను పైకి తీసుకొని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి అందరు గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎత్తబడే గుంపులో ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే ఒక రాజు గురించి యరొబాము రాజు ఎంతమందికి తెలుసు? యరొబాము చాలా మంచి ప్రవక్త అయి ఉంటాడు. ఇప్పుడు సొలొమోను తర్వాత రాజు అయినవాడు. సొలొమోను కాలంలో సొలొమోను ఏం చేశాడంటే, యవన కాలంలో మంచి భవిష్యత్తు ఉన్నవాడు, మంచి ఆత్మీయత కలిగిన వాడు, తర్వాత వివాహము మంచిదే. తర్వాత వారి జీవితం ఏమైపోయిందంటే, అతను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. ఆ కాలంలో ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో అహియా ప్రవక్త ద్వారా. ఎవరి ద్వారా అండి? అహియా ప్రవక్త. చూడండి రాజుల మొదటి గ్రంథము
11 అధ్యాయం తీయండి. మొదటి గ్రంథము చూడండి 31 వచనం కానీ చదవండి ఒకసారి. ఇంకా కిందకి చదవమ్మా. ఇగో సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు అనుసరింపకయు గనుక చూడండి, సొలొమోను చేతిలోంచి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చితను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొని ఉన్నందునను ఇజ్రాయేలుల గోత్రములో నుండి వానికి ఒక గోత్రము నుండనిత్తును. దేవునికి స్తోత్రం. ఎన్ని గోత్రాలమ్మా? వినాలి పెద్దలైన వారు. ఎన్ని గోత్రాలయ్యా? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో ఒక్కలే రాజు ఉండేవాడు. ఎవరు? సొలొమోను మహారాజుగా. అయితే అతని యొక్క ప్రవర్తనలో మార్పు రావటం వలన దేవుడు అతని చేతిలోంచి తీసుకొని 12 గోత్రాలను 10 గోత్రాలేమో యెరోబోముకి ఇచ్చాడు, 2 గోత్రాలు సమూయేలుకి సొలొమోను మహారాజుకి అప్పగించాడు. ఎందుకు అంటే దావీదు సింహాసనము నేను స్థిరపరిచేదను. హల్లెలూయా. ఏమిచ్చాడు దావీదుకి మాట? అనా నీ సింహాసనం సదాకాలం ఉంటుంది, నిన్ను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నీ పిల్లల తర్వాత నీ పిల్లలు దానిని ఏలుదురని చెప్పాడు. అవునా కదండి? దేవునికి స్తోత్రం. చెప్పండి, మీరు సమాధానం చెప్పాలి. అవునా కాదా? స్థిరపరచు. అందుకని ఏం చేశాడంటే 10 గోత్రాలు మాత్రమే ఎవరికి ఇచ్చారు? యెరోబోముకి ఇచ్చాడు. యెరోబోముకి ఇచ్చి ఇదిగో నీకు ఇచ్చాను, నీ ఇష్టానుసారం జీవితం జీవించి అన్నాడా? లేదు. అన్నాడు, ఇదిగో నా సేవకుడైన దావీదు ఏ రీతిగా అయితే నా దృష్టికి అనుకూలంగా ఉన్నాడో, నా క్రియలు జరిగించాడో అలాగునే నీవు కూడా ఉండాలి. ఒకవేళ నీవు అలాగూ లేకపోతే నీ చేతిలోంచి రాజ్యమును తీసివేస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇదిగో నీకు రక్షణ ఉంది అంటున్నాడు. అయితే రక్షింపబడిన తర్వాత నీకంటూ ఒక కట్టడం ఉంది, నీకంటూ ఒక నియమం ఉంది. నువ్వు మందిరానికి రా, ఏ టైంలో రావాలి? ఒక కట్టడం ఉంది. ఏ టైంకి రావాలి? ఎన్నింటికమ్మా? 10 గంటలు. ఎన్ని గంటలకి చెప్పండి గట్టిగా. అది శబాసం. దేవునికి స్తోత్రం. నువ్వు గట్టిగా చెప్పాలి, వీళ్ళందరికీ వినపడాలన్నమాట. ఎన్ని గంటలకమ్మా? నువ్వు మందిరానికి రావడానికి సమయం ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఒక సమయము, దేవుని ఆరాధించడానికి ఒక సమయం ఉంది, దేవునికి ప్రార్థన చేయడానికి కూడా ఒక సమయం అనేది నీకు ఉంటుంది. ఉదయకాలము. అవునా కదా? ఇప్పుడు దావీదు అయితే 7 మార్లు చేశాడు. మనం ఎన్ని మార్లు చేస్తున్నామో మనకే తెలియాలి. అది మన సాక్షికి తెలుసు. దేవునికి స్తోత్రం. అవునా కదండి? వెంకటేష్ ఎన్నిసార్లు చేస్తున్నావయ్యా? 2 సార్లు చేస్తున్నాడు. పొద్దున్న లేచినప్పుడు, సాయంత్రం. అవునా కదా? పడకల మీదకి వెళ్ళి, లేకపోతే ఏదైనా జాబు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాడు. అలాగే ఇక్కడ ఉన్నవారు వారి సందర్భాన్ని చేయొచ్చు. కానీ ప్రార్థన చేయడానికి మంచి సమయం కావాలి నీకు. ఎప్పుడు చేయాలి ప్రార్థన అంటే? నీకు డిస్టర్బ్ అంటే నీకు ఎటువంటి అంతరాయము కలగని చోట నువ్వేం చేయాలి. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ఊర్లోంచి అంటే మందిరానికి ఎక్కడో ఒక చోట ఓ పాకేసుకోనో లేకపోతే పాకలు వేసుకొని అక్కడ ఏం చేస్తారంటే ఒంటరి ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘాల తరఫున కొంతమంది వెళ్తూ ఉంటారు. అలాగా వెళ్ళి ఏం చేస్తారు, 1 రోజో 2 రోజులో పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళిపోయి ఇంకా భోజనాలు చేయరు, ఉపవాసం ఉండి సాయంత్రం 4 గంటల వరకు ప్రార్థన చేసుకొని వస్తారు ఒంటరిగా. అంటే అందరూ వెళ్తారు కానీ దూరంగా ఒక 10 అడుగుల దూరంలో కూర్చొని ప్రార్థనలు చేస్తారు. వారికి ఇచ్చిన తలాంతును బట్టి. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేనేమని చేస్తాను ఎక్కువగా అంటే ఆ సంఘం గురించి, నాయన నా బిడ్డలు బాగుండాలి, వారు బాగుంటే నాకు ఒక రూపాయి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలిగినగా మేమేం చేస్తాం ఎక్కువగా, వారు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డలందరూ ఫలభరితంగా వారి కష్టార్జితం దీవింపబడాలి. ఎందుకంటే వారు దీవించబడితే సంఘము ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇలాగా నాకున్న తలంతును బట్టి సంఘంలో బలహీనుల కొరకు, సంఘస్థుల కొరకు, విశ్వాసుల కొరకు, యవనస్తుల బిడ్డల కొరకు నేను చేస్తాను. మరి నువ్వేం చేయాలి?
నీ సహోదరి కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇలాగ ఉండాలి. అలాగ నా ప్రార్థన సమయం అనేది మనం తీసుకొని ఒక దినమున లేకపోతే ఒక గడియో, ఒక నిమిషం, ఒక గంట, ఒక 10 నిమిషాలు ఏకాంత ప్రార్థన నీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉండాలా వద్దా? ఉండాలి. ఉంటేనే మనం దేవుని సన్నిధిలో నిలబడతాం. అందుకే మనము ఇప్పుడు చూడండి, ఇక్కడ అహియా, యరొబాము అని ఇద్దరు ఉన్నారు. ఈ అహియా అనేవాడు ప్రవక్త. ఎవరండి? ప్రవక్త. అతడు మీకు ఇదే అధ్యాయంలో కిందకి చదవండి, మీకు కనబడతాడు. ఇదే అధ్యాయంలో కింద భాగంలో మనకి అహియా అనే ప్రవక్త మనకి కనబడతాడు. అహియా ఏం చేస్తాడంటే, అమ్మా పట్టుకొని 12 ముక్కలుగా చేసి యరొబాముతో ఇట్లా, నేను తీసుకొనుము, దేవతలను చేయకయు అనుసరింపకయు గనుక సొలొమోను చేతుల నుంచి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను హల్లెలూయా. అది విషయం. ఎన్ని గోత్రాలు ఇచ్చాడు? ఇప్పుడు ఈ అహియా ప్రవక్త ఎవరు? ఇప్పుడంటే అహియా ప్రవక్త అనేవాడు ఎత్తబడినవాడు, యరొబాము అనేవాడు ఎడబడినవాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, యరొబాము మొదటగా బాగానే ఉన్నాడు, తర్వాత ఏమైపోయాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత, ఈ 10 గోత్రముల చేతిలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాడంటే అతని బ్రతుకు వ్యర్థమైపోయింది. మరలా దేవునికి విరోధమైన కార్యాలు చేయడం మొదలుపెట్టాడు, దేవునికి ఇష్టం లేని పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇలాగున జరుగుతుండగా దేవుడు ఏం చేశాడంటే అహియాకు, యరొబాముకు మరలా రాజ్యమును తీసివేయడం సిద్ధపడినప్పుడు ఒకసారి ఏం చేశాడంటే రాజు యరొబాము తన భార్యను ఎక్కడ పంపించాడు? మారువేషంలో అహియా ప్రవక్త దగ్గరికి పంపించాడంట. ఎక్కడికి చెప్పండి? చాలామంది సంఘంలో ఒక రీతిగా, బయట ఒక రీతిగా, మీ ముసుకేసుకుంటే మాకు తెలియదు, అవునా కదా, మాస్క్ కట్టుకుంటే మాకు తెలియదు, ఇలా కప్పేసుకుంటే మీరు ఎవరో గుర్తుపట్టలేరు అనుకుంటారేమో. తల్లిదండ్రులకు తెలియదా? వెనకాల మాస్క్ కట్టుకున్నా, ఇప్పుడు ముసుకేసుకున్నా తన పిల్ల ఎవరో తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడికి తెలియదా? నువ్వు ఎక్కడ చీకట్లో ఉన్నా, ఎలుగులో ఉన్నా, వీధిలో ఉన్నా, గదిలో ఉన్నా, ఎక్కడున్నా తెలుసో, నువ్వేం చేస్తున్నావో తెలుసు కదా. ఏమనుకుంది? నన్ను గుర్తుపట్టడు, ఇదిగో నా మీదకి యుద్ధం వస్తాను, యుద్ధానికి వస్తున్నారు కనుక ఆ యుద్ధం నుంచి తప్పించబడి దేవుడు ఏమైనా అహియా ప్రవక్త ద్వారా నాకు సహాయం చేస్తాడేమో, ప్రవచిస్తాడేమో, ఒకసారి నువ్వు వెళ్ళు, కలుసుకో, మారు వేషంలో వెళ్ళు అన్నాడు తన భార్యను. మారు వేషం వేసుకొని అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుమ్మంలోంచి, ఆ ఈదులోంచి, గుమ్మంలోంచి ఆ గుమ్మము దాటి లోపలికి ఒక అడుగు ముందు పెట్టకముని పన్నాడట యరొబాము భార్య. దేవునికి స్తోత్రం. చదువమ్మా. యరొబాము భార్య, లోపలికి రమ్ము, నువ్వు వేషము వేసుకొని వచ్చుటయ్యేలా ఘనమైన మాటలు నీకు చెప్పవలనని, కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ అయిను. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును నీకు తీసి ఇచ్చినానైతే నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి దాన్ని మాత్రమే చేస్తే చేయలేదు గనుక నీకంటే ముందుగా ఉండేవారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు గనుక నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను, అవును, నాకు కోపం పుట్టించున్నావు గనుక, కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి
చాలమ్మ, దేవునికి స్తోత్రం. నేను వద్దని అన్నీ నువ్వు చేసావు గనక ఇదిగో నీ సంతతి మీదకి ఏమొస్తుంది? కీడొస్తుంది. కాబట్టి నీవు జాగ్రత్తగా ఇక నుంచి ఇల్లమ్మా అని యెరోబాము భార్యతో ఈ మాటలు అహియా ప్రవక్త చెప్పాడు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరిలో ఉన్న తేడా ఏంటి? ఇద్దరే ఉన్నారు, అవునా కదా? ఇక్కడ ఈ రాజ్యంలో ఎవరున్నారు? యెరోబాము, ప్రవక్త అయిన అహియా. ఇప్పుడు అహియా ఎత్తబడేవాడిగా ఉన్నాడు, ఎడవబడేవాడిగా ఎవరున్నారు? యెరోబాము ఉన్నాడు, అవునా కదా? ఏమంటున్నాడు? కీడు ఎక్కువ కంటే ముందు, నీకంటే ముందు ఉన్న రాజులకి సంభవించిన కీడు కంటే అధికమైన కీడు నీ మీదకి వస్తుందని చెప్పాడు. అందుకే మనము దేవుని మాట వినాలి. ఏం చేయాలమ్మా? అందుకే కదా బైబిల్లో మాట ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపము. నువ్వు దేవుని మాట వినాలి, అంతే. ఇంక రెండో మాట ఇక్కడ ఏమీ లేదు. నువ్వు దేవుని మాట వింటే ఖచ్చితంగా అది పరలోక రాజ్యం నీదే. పరలోక రాజ్యం నాది అంటాం, మనందరం నాదే అంటాం, మేమందరం వెళ్తాం. మరి ఎత్తబడే విశ్వాసం నీకుంటే, ఎత్తబడే గుంపులో నీవు ఉంటే ఖచ్చితంగా ఎత్తబడతావు. ఆ విశ్వాసం నీకు ఉండాలి, ఆ నిరీక్షణ నీకు ఉండాలి. నేను కూడా ఎత్తబడాలనే ఒక ఆలోచన నీకు ఉండాలి. మరి దేవుడిచ్చిన తలాంతులు కొంతమంది ఉపయోగిస్తున్నారా? ఇక్కడ యెరోబాముకి ఏం చేశాడు? యెరోబాముకి ఏం చేశాడు? 10 గోత్రాలు ఇచ్చి, నువ్వు రాజు అవరా, 10 గోత్రాలు పాలించరంటే, చూడండి, ఎవరికైతే తీర్మానం ఇచ్చాడు, ఎవరికైతే ఎవరితో నిబంధన చేశారో వాళ్ళకి ఒక గోత్రమే ఇచ్చాడు. 10 గోత్రాలు ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చాడు. కానీ యెరోబాము తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని, తన ఇష్టానుసారమైన అధికారం చేత తన ఇష్టానుసారమైన జీవితం జీవించాలనుకోండి. తను అనుకున్నది చూడండి, వారట యెరూషలేముకి వెళ్ళిపోయి ఎక్కడ ఈయనకి దూరం అయిపోతాడని అక్కడే కొన్ని కట్టించాడంట బలిపీఠాలు. విసర్జించిన వాటికి బలిపీఠాలు కట్టి, ఇదిగో ఇదే మిమ్మల్ని నడిపించిన దేవుడు అని చెప్పి వారి చేత అక్కడ బలులు అర్పించేవాడట. ఎవరి చేత? ఇజ్రాయేలు చేత. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడి కోపం వచ్చి కఠినమైన కీడు నీకు తలపెట్టబోతున్నాం. కాబట్టి మనము వింటున్నాం, విశ్వాసంలోకి వస్తున్నాం, మంచిదే. పాటలు పాడుతున్నాం, మంచిదే. దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం, మంచిదే. అయితే మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకంగా మన జీవితాన్ని కొనసాగించాలి, భయభక్తులతో ఉండాలి. నీవు రక్తంలో కడగబడకపోతే, చూడండి, మనకి టిక్కెట్ అనేది చాలా అవసరమైనది. పరిశుద్ధ గ్రంథంలోకి నువ్వు వెళ్ళాలంటే చూడండి, మనకు ఖచ్చితంగా చూడండి, ఇప్పుడు ఒక అర్హత అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం చదివామ్మా నువ్వు? నీ చదువు ఏంటి? డిగ్రీ, బీటెక్. నీదమ్మా నీది? ఇప్పుడు భవాని 10th చదివింది. ఇప్పుడు 10th చదివిన అమ్మాయి వెళ్ళి నేను నీట్ రాస్తానంటే రాయనెత్తాడా? ఇప్పుడు దీపికని రాయనెత్తారా? పోనీ రాయనివ్వరు. ఎందుకని? ఇంటర్లో ఏం తీసుకోవాలి? బైపీసీ తీసుకోవాలా లేదా? అది పూర్తి చేస్తే నీట్ రాయడానికి అవకాశం ఉంటుంది. లేదు, నేను 10th చదివినప్పుడు ఒక చిన్నవాడు ఉన్నాడమ్మా, చాలా వాళ్ళకి ధనం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. వాడు మైనర్, వాడికి వయసు చాలదు. కాబట్టి వాడు వచ్చి, అమ్మ మన దగ్గర డబ్బు ఉంది కదా, నాకు బుల్లెట్ కొని అన్నాడు. వాళ్ళ అమ్మ బుల్లెట్ కొన్నది, మంచిదే. ఇప్పుడు బుల్లెట్ కొన్నది, బుల్లెట్ ఆడికి ఇచ్చింది. ఈడు రోడ్డు మీదకి వెళ్తాడు, పోలీసుడు ఆపాడు. ఈడేమంటాడు? నా డబ్బు నాది, బుల్లెట్ నాది, నా ఇష్టం, నేను తోలుతానంటే అడుగుకుంటాడా? నీకు లైసెన్స్ ఏదని అడుగుతాడు. చూస్తే వయసు ఎంత ఉంటుంది? చాలదు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? తోలెత్తాడా? బండి మీద ఇంకా తిరగనవడా? తీసుకెళ్ళి ఆ బండి సీల్ చేసి ఈయన తీసుకెళ్ళి అమ్మ పోలీస్ స్టేషన్లో పెడతాడు. వాళ్ళ అమ్మ నాన్న వస్తే విడిపించి తీసుకొని వెళ్తారు, కానీ బండి ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఒకవేళ ఇచ్చిన షరతులు పెడతాడు. ఇతడు బండి తోలితే ఈసారి శాశ్వతంగా బండినివ్వము. దేవునికి స్తోత్రం. అంటే నేనే ఉన్నా, నా శరీరం నాది, ఆత్మ నాది, నా ఇష్టం అంటే కుదరదు. ఆత్మ దేవుని యందు ఆనందించాలి. అది నీ చదువును బట్టి నీకు. నేను ఐటీ చేశాను కాబట్టి, నేను ఎలక్ట్రికల్ చేశాను కాబట్టి ఎలక్ట్రికలే నాకు, దాని మిత్తమే నేను ముందుకెళ్ళాలి. ఇప్పుడు డిగ్రీ చేసినోడు ఒక పోలీస్ జాబ్కి వెళ్ళొచ్చు, బ్యాంకులకి వెళ్ళొచ్చు, లేదా ఇంకోటికి వెళ్ళొచ్చు. కానీ కొన్నిటికి అదే చదువు ఉండాలి. అవునా కదండి? ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే ఆ ఎగ్జామ్ రాయడానికి. అలాగే మనం కూడా రక్షణ అనేది ఉంటేనే ఎత్తబడే గుంపులో ఉంటాం. మొదటిగా ఏముండాలి? రక్తములో కడగబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ అందరూ రక్షణ పొందిన వారు ఉన్నట్టున్నారు, అవునా? అందరూ బాప్తిస్తమే, ఒకళ్ళిద్దరు తప్ప. ఒకటే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి టిక్కెట్ అనేది మనకు చాలా అవసరం. నువ్వు ఎత్తబడాలంటే మొదటిగా దేవుని మందిరములోనికి రావాలి, సంఘములోనికి రావాలి.
సంఘ సహవాసం కలిగి ఉండాలి, వాక్సు వినాలి, ఆయన రక్తములో కడగబడాలి. కడగబడిన తర్వాత పశ్చాత్తాప మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ నీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. అలాగ నువ్వు ఉన్న రోజున అందుకే అంటే ఇప్పుడు పొలంలో ఉన్న ఇద్దరిలో ఎవరం అండి? ఏబేలుమా, అహియాయ, లేకపోతే రూతమ్మ, బోజాయిజ? ఎవరు మనం చెప్పండి? ఎవరము? లేకపోతే యేసుక్రీస్తు ఎత్తబడ్డా ఇడవబడ్డా? చెప్పండి అమ్మా. ఎత్తబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. మూడో దినం లేచాడా లేదా? లేచాడు, పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. అవునా కదా? ఎత్తబడ్డాడు. మరి మీరు నేను ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? మన ప్రవర్తన ఏంటి? మన ఆలోచన ఏంటి? మన నడవడిక ఏంటి? మనం ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాం? ఏ రీతిగా మన చూపు, మన తలంపులు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించుకోండి. నువ్వు ఎత్తబడాలంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన కుమారుడిగా, కుమార్తెగా నీవు దీవించాలి. అంతే. సంఘంలో ఒక రీతిగా, బయట ఒక రీతిగా, 10 మంది ఉన్నప్పుడు ఒక రీతిగా. చూడండి, ఒక్కొక్కరు చూస్తే సంఘంలో అయ్యి బాబు ఎంత భక్తి పరురాలో, ఎంత భక్తి పరుడో అనుకుంటాం. బయటికి వెళ్ళకి తెలుస్తుంది మన మనసు. అక్కడ సాక్ష్యం బాగపోతే నీతో పాటు సంఘానికి ఎవరు వస్తారు? నీ కుటుంబంలో నీ సాక్ష్యం బాగపోతే నీతో పాటు నీ భర్త వస్తాడా? నీ బిడ్డలు వస్తారా? నీ భార్య వస్తుందా? నీ బంధువులు వస్తారా? నీ సాక్ష్యం బాగోవాలి. నీ సాక్ష్యం బాగున్నప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యం ఇచ్చిరా అని చెప్పడం కాదు, కానీ మనం కూడా సాక్షి జీవితం కలిగి మనం కూడా ఇటు అటుగా రెండు తలంపుల మధ్య తిరగక ఏక మనసు కలిగి, ఏక విశ్వాసం కలిగి, నేను ఏ సంఘాన్ని అయితే కనిపెడుతున్నానో, ఎక్కడైతే నన్ను ఆదరించారో, ఏ సంఘంలో అయితే నేను నా కొరకు కన్నీరు కాస్తున్నా, అక్కడ నేను నిలబడి నా యొక్క బాధ, ఇరుకు, ఇబ్బందిని తెలియచేస్తాను. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాను. విశ్వాసం నీకుంటే దేవుడు నీ జీవితంలో ఈ దినమునే అట్టి కార్యము జరిగించును గాక. ఆమేన్. గతించిన 2025 సంవత్సరంలో పోయిన ఇంకా ఇగో నూతన సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎత్తబడే గుంపులో నిన్ను చేస్తాను. ఆ రీతిగా నీ హృదయాన్ని మారుస్తాను, ఆ రీతిగా నీ ప్రవర్తన మారుస్తాను, ఆ రీతిగా నిన్ను సరిచేస్తాను, ఆ రీతిగా మేలులు దీవెనలు నీకు ఇచ్చి నీవు దేవుని కుటుంబం ఇదని అన్య జనులు సాక్ష్యం పలికే రీతిగా నీ ఇంటిలో ఆశీర్వాదపు జల్లులు కురిపిస్తాను ఈ నూతన సంవత్సరములో. హల్లెలూయా. కాబట్టి సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి, దేవుడి వైపు చూడండి. ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి. పొలములో పనిచేసిన ఇద్దరిలో ఎవరుగా ఉన్నావో నీవే సరి చేసుకుంటూ ముందుకు కొనసాగు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించుదాం. కొద్ది నిమిషాలు ఆలోచన చేయండి. ఎలా ఉన్నాం? మన మనసు, మన తలంపు ఎలా ఉంది? ఏ గుంపులో నీవు ఉన్నావు? ఇక్కడ పొలములో ఇద్దరు ఉన్నారు. ఒకరు కయ్యేను, మరొకరు హేబేలు. ఏబేలు అయితే ఎత్తబడిన వాడు, కయ్యేను ఎడబడిన వాడండి. ఇదిగో పొలములో బోయాజు ఉన్నాడు, రూతు ఉంది. ఇదిగో వారిద్దరు ఎత్తబడే గుంపులోనే ఉన్నారు. యోధా గోత్రంలో సింహాసనంలో ఎత్తబడే వారిగా ఉన్నారు. ఇగో అహియా ఉన్నాడు, యెరోబాము ఉన్నాడు. అహియా ప్రవక్త ఎత్తబడే గుంపులో ఉన్నాడు, యెరోబాము కీడును అనుభవించేవాడిగా ఉన్నాడు. మరి ఎవరిగా ఉన్నావు నీవు? మరి ప్రవక్తగా ఉన్నావా? మరి రూతులాగా ఉన్నావా? ఎలా ఉన్నావు నీవు?